హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి టెన్స్ అనేది ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా లేదంటే గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ రావాలన్నా రెండింటికి చాలా చాలా యూజ్ అవుతుంది. అయితే ఇది నేర్చుకుంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ ఇంగ్లీష్ గ్రామర్కి కానీ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటారో, ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే టెన్స్ నేర్చుకోవాలి. సో టెన్స్ అంటే మనం తెలిసిన దాని నుంచి వద్దాం. తెలుగులో ఏంటంటే కాలాలు. మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం. నిన్న జరిగిన దాని గురించి, లేదంటే రేపు జరగబోయే దాని గురించి, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇదే రకంగా ఇంగ్లీష్లో కూడా నిన్న నేడు రేపు గురించి ఏ విధంగా చెప్పాలో తెలిసిందంటే ఖచ్చితంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఏ లెవెల్కి వెళ్ళబోతున్నాం, మీరు ప్రజెంట్ ఏ స్టాండర్డ్లో ఉన్నారో, ఎవరికి యూజ్ అవుతుంది అనేది ముందు మాట్లాడుకుందాం. అస్సలు ఇంగ్లీష్ రాదో, మనకి ఆల్ఫాబెట్స్ వర్డ్స్ కొంచెం కూడా సరిగ్గా రాని వాళ్ళకి ఈ వీడియో పెద్దగా హెల్ప్ అవ్వదు. ఎందుకంటే బేసిక్ వొకాబులరీ ఉండాలి. బట్ కొద్దిగా నేను ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న చదవగలిగే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఆబ్వియస్గా ఈ వీడియోలో మనం బేసిక్స్ టచ్ చేయబోతున్నాం. టెన్స్, ఒకవేళ టెన్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేయాలి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అండ్ ఈ వీడియోలో ఎంత డెప్త్ నేర్పబోతున్నానో నేను ముందే చెప్తాను. టెన్స్ గురించి నేను బేసిక్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను. అండ్ ప్రాక్టీస్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో చేద్దాం. ప్రాక్టీస్ చేసినప్పుడే ఇంగ్లీష్ వస్తుంది. కానీ దానికంటే ముందు అసలుకి మనకి టెన్స్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అసలుకి టెన్స్ అంటే నిన్న నేడు రేపు గురించి తెలుగులో ఎలా మాట్లాడుకుంటామో కాలాల గురించి, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి మనం ఏమంటాం అంటే టెన్స్ అని అంటాం. అయితే ఈ టెన్స్ మెయిన్గా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, అదేంటి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో టెన్స్ అనేదాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చేసే చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ టెన్స్ నేను 12 ఉంటాయి మొత్తం కలిపి. 3 టెన్స్ 3 into 4 ఎన్ని అవుతాయంటే 12 అవుతాయి. ఈ 12 కూడా మీరు చిన్నగా కామెంట్ చేశారంటే మా ఛాలెంజ్ ఫినిష్ అయినట్టే. టెన్స్ ఒకసారి కంప్లీట్ చేశారంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి స్పెషల్గా పెట్టాను. మీకు కావాలంటే ఒకవేళ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ కామెంట్స్ నేను పెడతాను. అండ్ దాంతోపాటుగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏ డౌట్స్ ఉన్నా పెడతాను. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పెడతాను. సో దాన్ని బట్టి మీరు పార్టిసిపేషన్ బాగా చేయండి అండ్ కామెంట్ చేయండి. 12 కామెంట్స్ ఖచ్చితంగా 12 గురించి 12 చేయాలి. అండ్ దాంతోపాటుగా ఫస్ట్ టెన్స్ 3 రకాలు. తెలుగులో ఎలాగైతే ప్రస్తుతం ఉంటుందో దాన్ని ప్రజెంట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవడంలో ఎవరికి ప్రాబ్లం ఉండదు. అండ్ దాని తర్వాత పాస్ట్ అంటే గతం, జరిగిపోయిన దాని గురించి. గతం అంటే తెలుసు కదా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడే టెన్స్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్ అంటే జరగబోయేది. రేపు ఏం జరుగుతుంది, రేపు అంటే ఎల్లుండే కూడా అవ్వచ్చు, 10 రోజుల తర్వాత కూడా అవ్వచ్చు. జరగబోయే దాని గురించి చెప్పే టెన్స్ని ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ అంటారు. సో ఇప్పుడు దీని గురించి మనం స్టార్ట్ చేద్దాం. 4 స్లైడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చూసే ఉంటారు, ఇలా డైరెక్ట్గా ఫార్ములాస్ చూస్తే మీకు కష్టం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది లైఫ్లో, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ టైంలో ఏం మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ తర్వాతే వీటి దగ్గరికి వస్తాను నేను. సో ఫస్ట్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ అంటే మీ అందరికీ చెప్పాను, ప్రస్తుతం ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడితే ప్రజెంట్ టెన్స్ అని అంటారు. అయితే ఈ ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను, ప్రతి టెన్స్లోని ఈ పక్కనుండే 4 రకాలు సేమ్గా ఉంటాయి. అది నేను మీకు తెలుగులో ఒకసారి చెప్పి ఆ తర్వాత మీకు ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తాను. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు, అన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక వీడియోలో రాదు. మీరు ఈ వీడియో చూసినా ఏ వీడియో చూసినా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది టెన్స్. ఒకవేళ టెన్స్ వస్తే అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా టెన్స్ కావాలి. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ టెన్స్. టెన్స్లో టైప్స్ చెప్తున్నాను, 4 టైప్స్ ఉంటాయి. ఈ పక్కన చెప్తున్నాను చూడండి. ఫస్ట్ టైప్ ఏంటంటే సింపుల్ టెన్స్. దాని తర్వాత ఉండేది ఏంటంటే కంటిన్యూస్ టెన్స్, అలాగే పర్ఫెక్ట్ టెన్స్. అసలు రాని వాళ్ళకి నేను ప్రాక్టీస్ ఇస్తాను, ఏం కంగారు పడకండి, ఎప్పుడు వినలేదని మాత్రం అనుకోకండి. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది తెలుగులో కూడా చెప్తాను మీకు. కంటిన్యూస్ టెన్స్. సో టోటల్ 4 టెన్స్ ఉంటాయి. ప్రస్తుతం గురించి చెప్పినప్పుడు ప్రస్తుతంలో ఈ 4 రకాలుగా మనం చెప్పుకోవాలి. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా చూడండి, సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్. నేను కర్సర్ పెట్టిన చోట చూడండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే భవిష్యత్ అంటే ఫ్యూచర్లో కూడా సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. అదేంటో చెప్తాను, కానీ ప్రతి చోట వస్తుంది కదా పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా మనం ప్రతి చోట ఈ 4 టెన్స్ని గమనించవచ్చు. ఈ 4 టెన్స్లు వచ్చినాయి అంటే మిగతా టెన్స్లన్నీ కూడా మొత్తం 12 టెన్సెస్ ఈజీగా వస్తాయి. ఈ 4 సబ్ టాపిక్స్ వచ్చినాయి. సింపుల్ టెన్స్ అంటే ఏమీ లేదు, దేని గురించి అయినా ఒక కాలం గురించి చెప్తున్నాం. ప్రస్తుతం ఒకటి జరుగుతూ ఉన్నది,
ఇట్ రెయిన్స్. అలా చిన్నగా నిన్న ఐ వెంట్ టు అమలాపురం అని చిన్నగా చెప్పాను అనుకోండి, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వలేదు. ఎప్పుడు వెళ్ళాను, లేదంటే నేను ఎలా వెళ్ళాను, వెళ్తున్నానా, ఇంకా జర్నీలోనే ఉన్నానా, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. సింపుల్గా చెప్పామంటే అది ఏమని గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెన్స్. తక్కువ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. అండ్ తర్వాత కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్కైనా ప్రజెంట్ కంటిన్యూస్ అవ్వచ్చు, పాస్ట్ కంటిన్యూస్ అవ్వచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ అవ్వచ్చు. జరుగుతూ జరుగుతూ ఉన్న పని గురించి చెప్పాలి. ఫర్ సపోజ్ నేను ఇది తింటున్నాను అనుకోండి, ఐ ఆమ్ ఈటింగ్. అదే నిన్న తింటున్నాను అనుకోండి, ఐ వాజ్ ఈటింగ్. ఫ్యూచర్లో రేపు తింటాను అనుకోండి, ఐ విల్ బి ఈటింగ్. సో నేను తింటున్నాను. జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు మూడు కాలాల్లోని వాడాల్సింది ఏంటంటే కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడైతే కంటిన్యూస్ వస్తుందో మనకి V1 ప్లస్ ఇంగ్ వస్తుంది ఏ కాలంలోనైనా. అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ తర్వాత పర్ఫెక్ట్ ఇక్కడ ఇది కంటిన్యూస్ గుర్తుంటుంది అందరికి, ఎందుకంటే కంటిన్యూ అని. సింపుల్ అంటే సింపుల్గా ఉండేది, సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటి అనేది మీకు తెలియాలంటే, బాగా గుర్తుండాలంటే, ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు పర్ఫెక్ట్ అంటారు ఒక వ్యక్తిని, పర్ఫెక్ట్ కోడ్ చెప్తున్నాను మీకు. పర్ఫెక్ట్ అనాలి అంటే ఏం చేయాలి, పనిని పూర్తి చేయాలా, మధ్యలో ఆపేయాలా? పూర్తి చేయాలి. కోడ్ మాత్రం మీకు గుర్తుండడానికి, కొత్త వాళ్ళకి ఇబ్బంది కదా, దానికోసం పెట్టాను. ఒక పని పూర్తి చేస్తే అంటే ఆ పని ఇప్పుడే జరిగితే దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ అంటారు, పర్ఫెక్ట్ టెన్స్. సో పర్ఫెక్ట్ టెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పని అప్పుడే పూర్తి అయితే దాన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ప్రజెంట్ ఇప్పుడే నేను తిన్నాను, ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నో. నేను ఇప్పుడే తిన్నాను అని చెప్పడానికి వాడుతున్నాం. సో దీని గురించి మీరు కూడా సెంటెన్స్ తయారు చేస్తారా? అయితే ఫ్యూచర్లో ఎలా చేయాలి, పాస్ట్లో ఎలా చేయాలి, ఇప్పుడే జరిగిన పని చెప్పడానికి వాడేదాన్ని ఏమంటారమ్మా, పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఒక పని ఎప్పుడో మొదలుపెట్టాం అండ్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. సో అలాంటి పనిని మనం చెప్పాలంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సో ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2018. ఇలా చెప్పానంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను, మధ్యలో ఆపేయలేదు. ఇలాంటి పనులన్నీ చెప్పేటప్పుడు వాడేదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది ప్రజెంట్ గురించి చెప్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ గురించి చెప్తే గతంలో జరిగిన దాని గురించి చెప్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్లో జరిగిన దాని గురించి చెప్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 ఎలిమెంట్స్ గోల్డెన్ పాయింట్స్ ఇవి వస్తే మీకు వస్తాయి. ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకోండి. సింపుల్ అంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా సింపుల్గా చెప్తుంది. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండే దాని గురించి చెప్తే దాన్ని ఏమంటారు, కంటిన్యూస్ టెన్స్ అంటారు. అండ్ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగిన పని గురించి చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఇవి వస్తే ఈజీగా మాట్లాడచ్చు. అండ్ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడో స్టార్ట్ అయింది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది, అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 ఎలిమెంట్స్ మనకు వచ్చేసినాయి. ఇంకా మనం చేయాల్సింది అటాక్. సో ఇప్పుడు చూడండి, ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్ కట్గా వినండి. నేను నాలెడ్జ్ ఇస్తాను, దీంట్లో నాలెడ్జ్ మాత్రమే ఇస్తాను. ప్రాక్టీస్ అండ్ కమ్యూనికేషన్ గురించి మీకు అప్కమింగ్ వీడియోస్లో చేయబోతున్నాను. బట్ ఇక్కడ ఉండే ప్రతి విషయం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రావాలన్నా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వీడియో. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ దగ్గరికి వచ్చాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆల్రెడీ చెప్పాను. సింపుల్ టెన్స్ అంటే ఏం చెప్పాను, ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే వాటిలో 4 రకాలు ఉంటాయి. మనం ప్రస్తుతం జరిగే వాటిలో మాట్లాడటానికి ఇది యూజ్ అవుతుంది. అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే వాటిల్లో, సింపుల్ టెన్స్ అంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వదని చెప్పాను. అయితే ఇక్కడ సింపుల్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారో చాలా 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 ఇంపార్టెంట్. మీ లైఫ్లో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతారా మీరు? ఒకవేళ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న రెగ్యులర్ యాక్టివిటీస్, డైలీ ఏ పనులు చేస్తావు? ఐ గో టు పార్క్, ఐ ఈట్ మ్యాంగోస్. ఇలా నువ్వు డైలీ ఏదైతే పని చేస్తావో, మీరు ఏ పని చేస్తారో ఇవన్నీ కూడా మాట్లాడాలి అని అనుకుంటే ఏ టెన్స్ వాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. డైలీ రొటీన్ చెప్పమంటే ఐ వేకప్ ఎట్ 4 AM. డైలీ చేస్తావు, ఐ వేకప్ ఎట్ 4 AM అంటే డైలీ 4 AMకి లేస్తాను. ఐ వోకప్ ఎట్ 4 AM ఎస్టర్డే, నిన్న మాత్రమే 4 AMకి లేసాను, మిగతా రోజులు ఏం చేస్తానని నేను చెప్పలే. బట్ ఐ వేకప్ 4 AM అని అన్నానంటే నేను డైలీ 4 AMకి లేస్తాను. అలాగే ఎప్పుడైనా డైలీ రొటీన్ గురించి మాట్లాడాలన్నా, నీ గురించి చెప్పాలన్నా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ టెన్స్ ఖచ్చితంగా రావాలి. రెగ్యులర్ యాక్టివిటీస్ మాట్లాడాల్సిన సందర్భాలు ఎన్నో వస్తాయి, ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, అప్పుడు మనకి సింపుల్ టెన్స్ రావాలి. అండ్ యూనివర్సల్ ట్రూత్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు రూల్స్ రాస్తారు, ప్రిన్సిపల్స్ రాయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్స్, లాస్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసింది ఏంటి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇలాంటివి కూడా అందరికీ తెలిసిన సత్యాలు అనమాట యూనివర్సల్ ట్రూత్స్ అంటే. ఇవన్నీ రాయడానికి చాలా యూజ్ అయ్యేది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అది ఎలా రాయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు అది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలి. హ్యాబిచువల్ యాక్షన్స్, నీ హాబీస్ చెప్పు, నీ అలవాట్లు చెప్పు, ఇవన్నీ చెప్పారనుకో. ఐ ప్లే క్రికెట్ ఆడటం నా హాబీ అన్నప్పుడు
ఇక్కడ నేనేం వాడాను, ఏ టెన్స్ వాడాను, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ముందు ఏ టెన్షన్ లేకుండా ముందు దీని గురించి చూడండి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. కొటేషన్స్, చాలా కొటేషన్స్ ఇస్తూ ఉంటారు, మంచి మంచి కొటేషన్స్. అవన్నీ కూడా మనం వాడేది ఏంట్లోనంటే కొటేషన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. అండ్ అనౌన్స్మెంట్స్. సో మనకు ప్రేయర్ చెప్పినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ట్రైన్ వస్తున్నప్పుడు, ట్రైన్ స్టార్ట్స్, ట్రైన్ డిపార్ట్స్, ఇవన్నీ కూడా దేంట్లో చెప్తారు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చాలా చాలా రియల్ లైఫ్లో బాగా ఎక్కువగా యూజ్ అయ్యే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి దీని గురించి నేర్చుకోబోతున్నాం. దీని గురించి నేర్చుకోబోయే ముందు ఒక చిన్న స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఈ రోజు చేసిన తర్వాత టాస్క్ ఏంటంటే, వీళ్ళనంత ఎక్కువ మంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను పెట్టిన టాస్క్స్ అని ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారంటే నేను మీకు ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్తాను. అండ్ ప్రజెంట్ సింపుల్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటారు, చెప్పాను కదా. ఇప్పుడు దాకా ఉన్న యూజెస్ అన్ని చూసారు, ఒక్కసారి యూజెస్ చాలా క్విక్ రివిజన్ చేసుకోండి. డైలీ లైఫ్లో మనం ఏమేం చేస్తాం, రెగ్యులర్గా మనం చేసేవన్నీ కూడా. అండ్ యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిట్స్, మన అలవాట్ల గురించి మాట్లాడాలంటే, కొటేషన్స్ చెప్పాలన్నా, అనౌన్స్మెంట్స్ చేయాలన్నా కూడా, ఒకవేళ మీరు మంచి పొజిషన్లో ఉండి అనౌన్స్మెంట్స్ అయితే చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా మనం వాడాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్. ఇక్కడ చాలామంది ఈ స్ట్రక్చర్ నేర్చుకునే ముందు మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో మనకి 3 ఉంటాయమ్మా. ఒకటి సబ్జెక్ట్ అంటే తెలుసుకోవాలి, సబ్జెక్ట్. ఇంకొకటి వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ టేబుల్ మొత్తం చూస్తే మీకు అవే ఉంటాయి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వీటిని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడతో ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏమీ కాదు. సబ్జెక్ట్ అంటే ఎవరమ్మా, పని చేసేవాళ్ళు, పని చేసే వాళ్ళు. వెర్బ్ అంటే ఏంటి, ఆ పని ఏంటి అనేదే వెర్బ్. వెర్బ్ అంటే ఏంటి, ఆ పని ఏంటి అనేదే వెర్బ్. ఈ మధ్యలో ఒకటి ఉంటుందమ్మా, దాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు. హెల్పింగ్ వెర్బ్ అంటే అది దేన్ని తెలియజేస్తుందంటే ఏ కాలంలో జరిగింది పని, కాలం చెప్తుంది అన్నమాట. చాలా వరకు కాలం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అది. తర్వాత వెర్బ్ అంటే పని. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఆ పని ప్రభావం ఎవరి మీద పడుతుంది, లేదా ఏం పని చేశాడు, ఎవరిపై పడుతుందో అదే ఆబ్జెక్ట్. రామ కిల్లుడు రావణ, రాముడు రావణుడిని చంపాడు అన్నప్పుడు రామ పని చేశారు, రాముడు పని చేశారు. కాబట్టి రామ అంటే ఏంటి, సబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. వెర్బ్ అంటే ఏం పని చేశాడు, కిల్లుడు అంటే ఏంటి, కిల్ చేయడం అంటే చంపడం. అలాగే ఆబ్జెక్ట్ అంటే ఎవరిని చంపారు, ఆబ్జెక్ట్ అంటేని రావణుడిని చంపాడు కాబట్టి రావణ. సో చాలా క్లియర్గా ఉండండి. ఇది వచ్చిందంటే ఈ టేబుల్ మొత్తం మీకు చాలా 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 ఈజీగా ఉంటుంది. ఇది రాకుండా మీరు టేబుల్ బై హార్ట్ చేసినా కష్టంగా ఉంటుంది. సో సబ్జెక్ట్ అంటే ఏదైనా పెట్టండి, ఇక్కడ నా పేరు కృష్ణ పెట్టండి, మీ పేరు పెట్టండి, ఏదైనా పెట్టి సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఫామ్ చేయండి కామెంట్లో. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది, ఎంత చదివితే అంత కాదు. అండ్ V1, ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి 3 వెర్బ్స్ ఉంటాయి. జనరల్గా ఇంకా ఉంటాయి, బట్ V1, V2, V3 అనే దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. V1, V2, V3 వీటిని మనం వెర్బ్ ఫామ్స్ అంటారు. వెర్బ్ ఫామ్స్ దీన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, లేదా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీరు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో వెర్బ్ అంటే పని. సో రైట్ అంటే ఏంటంటే రాయడం, దాన్ని V1 అంటారు. జనరల్ ఫామ్ ఉంటుంది, జనరల్ ఫామ్లో ఒక వెర్బ్ ఎలా ఉంటుందో దాన్ని V1 అంటారు. కానీ పాస్ట్కి వెళ్ళేటప్పుడు రాయాల్సి వస్తే దాన్ని పాస్ట్, రైట్ని రోట్ అంటారు, రోట్గా మారుతుంది V2లో. అదే V3లో రిటర్న్గా మారుతుంది, రైట్, రోట్, రిటర్న్. కాబట్టి 3 ఫామ్స్ ఉంటాయి. సో ఈ విధంగా రైట్, రోట్, రిటర్న్. దేనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి వెర్బ్స్ అనేవి దగ్గరగా ఒక 90 నుంచి ఒక 100 నేర్చుకుంటే చాలు. మీరు మరీ ఎక్కువ అనుకున్నారంటే ఒక 30 నేర్చుకోండి. రెగ్యులర్ లైఫ్లో వాడేవి. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడచ్చు. ఒక 30 వెర్బ్స్ నీట్గా నేర్చుకుని ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడచ్చు. దాని టేబుల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో. అండ్ ఇప్పుడు చూడండి ఈ వెర్బ్స్ ఎలా మారుతాయి అనేది. సో రైట్, రోట్, రిటర్న్, అలా ప్రతిదానికి వెర్బ్కి ఫామ్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ మనకి ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంది. మధ్యలో ఏమీ లేదు, మనకి చాలా సింపుల్గా ఉండే V1 ఉంది. ఈ స్ట్రక్చర్ మీకు బాగా కొత్త అయితే మీరు దీంతో కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో అలాగని కంగారు పడి ఇక్కడ క్విట్ చేశారంటే ఇంగ్లీష్ ఎప్పటికీ నేర్చుకోలేరు. V1 ఖచ్చితంగా క్విట్ చేయకండి, ఇది హార్డ్గా ఉందని. V1 + S + ES. సో సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్ ఇలాగే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. SES ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను, ఏం కంగారు పడొద్దు. సో ఇది సింపుల్గా. సో సబ్జెక్ట్ అంటే షీ ప్లేస్లో ఏదైనా పెట్టచ్చు, సీత అని పెట్టచ్చు. షీ, ఆమె ఏం చేస్తుంది, రైట్. వెర్బ్ అంటే ఏంటి, రైట్, రాస్తుంది. ఏం రాస్తుంది, ఆబ్జెక్ట్ అంటే అదే కదా. పని ప్రభావం దేని మీద పడుతుంది, లేదా ఏ పని చేస్తుందంటే లెటర్.
షీ రైట్ ఏ లెటర్. క్లియరా? సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ని జస్ట్ మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ క్లాస్లో దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను, బట్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక్కో టెన్స్ గురించి ఒక్కో క్లాస్ చెప్పి నేను ప్రాక్టీస్ చేపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి అవగాహన కోసం నేర్చుకోండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి బాగా రివిజన్ అవుతుంది. అండ్ దెన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక టెన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సా కాదా, దాన్ని ఎప్పుడు గుర్తించాలని మనం తెలుసుకోవాలంటే ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. సో కీవర్డ్స్ ఏంటి, ప్రతి దానికి కీవర్డ్స్ వేస్తున్నాను. ఎవ్రీడే, నువ్వు ఎవ్రీడే ప్రతిరోజు చేసే పని గురించి మీరు కనుక చెప్పాలి అని అనుకుంటే మనం యూజ్ చేసే టెన్స్ ఏమవ్వాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలా దేని గురించి అయినా నువ్వు చేసే రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే మీరు ఏం యూజ్ చేయాలమ్మా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే జనరల్లీ, ఇన్ జనరల్ మాట్లాడేటప్పుడు జనరల్లీ అన్నప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. అండ్ డైలీ, ఆల్వేస్, రేర్లీ, సమ్టైమ్స్. సో ఇక్కడ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అవి వచ్చినాయి అంటే ఇది టెన్స్ అనేది ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. బ్లాంక్ ఇస్తాడు, అక్కడ మనం సూటబుల్ టెన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఇచ్చిన క్లూస్ని బట్టి, ఈ క్లూస్ చాలా కాంపిటేటివ్ వాళ్ళకి డిఎస్సి కానీ లేదా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఏదైనా వచ్చి ఎస్ఎస్సి, గ్రూప్స్, బ్యాంకింగ్ అన్నిటిలోని ఇది యూజ్ అవుతుంది. ఈ చిన్న క్లూస్ చాలా ఇంపార్టెంట్, ఈ కీవర్డ్స్. సో వాళ్ళ కోసమే నేను కీవర్డ్స్ ఇచ్చాను. స్పోకెన్ ఇంగ్లీష్ కంటే ఎక్కువగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఐ రైట్ ఎగ్జామ్స్ రెగ్యులర్లీ. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 రావాలి, ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. అది ఎక్కడ వస్తుందో గ్రామర్లో వాళ్ళకి ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి చెప్తాను. అండ్ ఆబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే చెప్పాను, ఎవరు పని చేస్తున్నారు. ఐ అంటే నేను. ఐ వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా, రైట్ వచ్చింది. ఆ తర్వాత ఎగ్జామ్ ఏం రాశాను, రైట్ అంటే వెర్బ్ అంటే ఏంటి, పని. ఏం పని అది, ఎగ్జామ్ అనేది పని, రైట్ అనేది పని, రాయడం అనేది పని. ఏమి రాశాను మరి, ఆబ్జెక్ట్ అవుతుంది, ఎగ్జామ్. సో ఐ రైట్ ఎగ్జామ్, లాస్ట్లో ఏమొచ్చిందమ్మా, రెగ్యులర్లీ. ఎక్కువ ఆలోచించకండి, ఇది జస్ట్ అవగాహన కోసం. ప్రతి టెన్స్ మీద నేను మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తాను నెక్స్ట్ నుంచి. అండ్ తర్వాత ఈ డ్రింక్స్ ఎ ట్రీ డైలీ ఇన్ ద మార్నింగ్. అండ్ ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. నేను రోజు టీ తాగుతాను. డైలీ చేసే యాక్టివిటీస్ గురించి చెప్పడానికి సింపుల్ టెన్స్ వాడతాను. నేను రోజు టీ తాగుతాను అని చెప్పాలి, దానికోసం నేను వాడుతున్నాను. ఇప్పుడు అతను రోజు టీ డ్రింక్ చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ దేని గురించి చెప్దాం అనుకుంటున్నాం, అతని గురించి. అతను అంటాను ఇంగ్లీష్లో ఏమంటారు, హీ అంటారు. సరే, తర్వాత వెర్బ్, ఏ పని చేస్తున్నాడని చెప్పాలి, తాగుతున్నాడని చెప్పడాన్ని మనం ఏమంటాం, జనరల్గా డ్రింక్ అంటాం. సో అతను హీ తర్వాత వెర్బ్ ఏమొస్తుంది, డ్రింక్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హీ డ్రింక్, ఏం డ్రింక్ చేస్తున్నారు, టీ. హీ డ్రింక్ టీ అని అనొచ్చు. బట్ అది గ్రామటికల్గా దానికి ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఎప్పుడైతే సబ్జెక్టు, ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఉంటుంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్. సో ఇదంతా మీరు కష్టమని అనుకుంటే సబ్జెక్ట్ అనేది సింగులర్, ఐ తప్ప మిగతా ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ హీ అంటే ఎవరు, అతను. హీ అంటే అతను అంటే ఒకరా ఎక్కువ మందా. ఇక్కడ ఒకరు వచ్చారంటే మనం ఖచ్చితంగా ఎస్ కానీ యాడ్ చేయాలి. ఒకరు వస్తే దానికి మనం ఏం యాడ్ చేయాలి, ఎస్ కానీ యాడ్ చేయాలి. అక్కడ చూడండి, దేనికి యాడ్ చేయాలి, వెర్బ్కి ఎస్ కానీ యాడ్ చేయాలి. అక్కడ యాడ్ చేశారా లేదో ఒకసారి చూడండి, ఖచ్చితంగా చేశారు. సో ఒకరు వస్తే ఎస్ కానీ యాడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఒకవేళ షీ ప్లేస్ క్రికెట్ అని చెప్పాను. చెప్పినా కూడా నేను ప్లే అని పెట్టలేదు, ప్లేస్ అని పెట్టాను. ఆ వెర్బ్కి నేను ఏం యాడ్ చేశాను, ఎస్ యాడ్ చేశాను. ఎందుకు, అక్కడ ఆమె ఉంది. ఆమె అంటే ఎంతమంది, ఒకరు. ఇది గ్రామర్లో చాలాసార్లు అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీరు మాట్లాడే ఇంగ్లీష్ బాగుండాలంటే ఇలా చేయాలి. తర్వాత వి ప్లే కబడ్డీ అని ఎందుకన్నాను, ఐ ప్లేస్ క్రికెట్. షీ ప్లేస్ క్రికెట్ అని ఎందుకన్నాను, ఎందుకన్నానంటే వి అంటే ఒకటి కంటే ఎక్కువ మంది, వి అంటే మేమంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎస్ తీసేయాలి. ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ అవసరం లేదు. ఇక్కడ ఉన్నది తక్కువ కాబట్టి ఎస్ పెట్టాలి. సో మీకు ఇది ఏమీ అర్థం కాలేదు, కొంచెం లెవెల్ మీరుండేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే ఈ టాపిక్ని జస్ట్ అవగాహన చూడండి, వదిలేయండి. జస్ట్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ సింపుల్గా పక్కన పెట్టండి. క్విట్ మాత్రం చేయొద్దు, క్విట్ చేశారంటే మనం నేర్చుకోలేం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ దీంట్లో కూడా ఈ చిన్న రూల్ ఉంది కదా, ఇప్పుడే చెప్పేసాను నేను దాన్ని. అండ్ దీంట్లో ఇంకా కీవర్డ్స్ ఉన్నాయి. నవ్ ఏదైనా పని ఇప్పుడు చెప్పినప్పుడు కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అట్ ప్రజెంట్, సీ, లిజన్, లుక్, డోంట్ డిస్టర్బ్, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి క్లియర్ కట్గా నేర్చుకున్నాం. దీని తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా పని ఇప్పుడు జరుగుతూ ఉంది. ఐఎమ్ స్పీకింగ్, యు ఆర్ లిజనింగ్. ఒక పని జరుగుతూ ఉన్నది, గతంలో కూడా జరిగింది. ఎస్టర్డే ఐ వాజ్ టీచింగ్, నిన్న జరిగింది, మొన్న జరిగింది. సో ఎప్పుడైనా జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఖచ్చితంగా తెలుసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ గ్రామర్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఏదైనా పని ఇప్పుడు మాట్లాడేటప్పుడు జరుగుతూ ఉందనుకో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకో పని జరుగుతుంది. సో దాన్ని మై ఫ్రెండ్ ఈజ్ వాకింగ్. సో అతను వాక్ చేస్తున్నాడు ఈ పక్క నుంచి. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తాం, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇంకొక పని జరుగుతుంది, దాని గురించి చెప్పాల్సి వస్తే దాన్ని ఏమంటారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేనికంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది, ఐపీఎల్ అవ్వచ్చు లేదంటే ఏదైనా మ్యాచ్ అవ్వచ్చు. జరుగుతున్నప్పుడు కామెంటేటర్స్ కామెంటరీ చేస్తూ ఉంటారు, అక్కడ జరుగుతున్న దాని గురించి చెప్తూ ఉంటారు చాలా వరకు. అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. అండ్ దెన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు జరిగేది. అండ్ తర్వాత కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కాంపిటేటివ్లో మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్కి అలాగే కాంపిటేటివ్కి చాలా ఇంపార్టెంట్. నవ్, ఎవరైనా నవ్ అని చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసిన టెన్స్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నవ్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో జరుగుతుంది, అది ఖచ్చితంగా చెప్పాలి. అట్ ప్రజెంట్ అని చెప్పినప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. లిజన్ కేర్ఫుల్లీ. సో ప్రస్తుతం విను అని చెప్పిన తర్వాత ఎవరైనా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడతారు. లుక్, చూడు అక్కడ ఏదో జరుగుతుంది, చూడు సార్ క్లాస్ చెప్తున్నారు. సో ఈ విధంగా కూడా చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. అండ్ దాని తర్వాత సి అంటే ఏంటి, చూడు. హేర్ అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్తున్నారు. అండ్ డోంట్ డిస్టర్బ్, హీ ఈజ్ స్లీపింగ్. డోంట్ డిస్టర్బ్, హీ ఈజ్ లిజనింగ్ టు ఇంగ్లీష్ క్లాస్. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కీవర్డ్స్ కొద్దిగా టఫ్గా, కీవర్డ్స్ని ఒకేసారి గుర్తుండకపోవచ్చు, బట్ జస్ట్ నోట్స్లో రాసుకోండి, పక్కన పెట్టుకోండి, అంతేగాని అది గుర్తుండాలని స్ట్రెస్ తీసుకోవద్దు. మెయిన్ గుర్తుండాల్సింది సింపుల్ టెన్స్ అంటే ఏంటి, దాని ఏ విధంగా ఉంటుంది, పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, అది అక్కడ వాడతారు. అంతదాకా నేర్చుకోండి. అండ్ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయకండి. అండ్ తర్వాత దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది కదా, దానికంటే ముందు మనం అక్కడ స్ట్రక్చర్ చూద్దాం, నీట్గా నేర్చుకుందాం. సో ప్రస్తుతం జరిగే పనుల గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ చేసాం మనం. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ దీనికి కొంచెం మారుతుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో వెర్బ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా పని జరుగుతూ ఉంటే ప్లేయింగ్, లిజనింగ్ ఇలాంటి ఇంగ్ ఎప్పుడు వస్తుంది అంటే జరుగుతూ ఉంటే దానికి ఏం పెట్టాలి, వెర్బ్కి ఇంగ్ పెడతాలి. అంటే ప్లే ఉన్నదంటే ప్లేయింగ్ అంటాం, ఆడుతూ ఉన్నాడు కాబట్టి ప్లేయింగ్ అని పెడతాం. అలాగే ఇక్కడ చెప్పినవి హెల్పింగ్ వెర్బ్స్ని కేర్ఫుల్గా చూడాలి. హెల్పింగ్ వెర్బ్స్ వస్తే మనకి ఈజీగా వస్తుంది గ్రామర్. సో హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను. హెల్పింగ్ వెర్బ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అది ఏ టైంలో జరిగింది అని చెప్పడానికి కూడా మనం హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తామని చెప్పాను. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ మట్టికి చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ అని 3 హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. సో వాటిని మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈజ్, యామ్, ఆర్ అవి ఇప్పుడు వస్తాయి అనేది నేను ఇప్పుడే క్లియర్గా చెప్తాను మీకు. యామ్, ఆర్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందని. సబ్జెక్ట్కి సింగులర్, ప్లోరల్ అంటారు. సింగులర్, ప్లోరల్ అంటే ఏంటో చూడండి, ప్రతిదీ నేర్చుకోండి రాకపోతే, అంతేగాని క్విట్ చేయకండి. సింగులర్ అంటే ఒకటి ఉంటే, సింగిల్ అని తెలుసు కదా, సింగిల్ అనుకుంటారు అంటే ఒకటి. ప్లోరల్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, 10ల సంఖ్యలో ఉన్నారని కూడా గుర్తెట్టుకోండి, ఎక్కువ మంది ఉంటే ప్లోరల్. సో సింగులర్, ప్లోరల్ తెలిసింది కదా. ఒకటి ఉంటే నేను చెప్పే సబ్జెక్ట్స్ అంటే పని చేసేవాళ్ళు. ఇక్కడ ఓన్లీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఐ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ వస్తుంది. ఇదొకటి పక్కన పెట్టేసుకోండి, ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి, మిగతావి చెప్తాను. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఐ వస్తే యామ్ వస్తుంది. మిగతాది హీ, అతను సింగులరా, ప్లోరలా, అతను అంటే ఒకటే కదా, ఒకటే వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. అలాగే షీ, ఆమె సింగులా, ప్లోరలా, ఆమె అంటే ఒకటే కదా, అప్పుడు కూడా ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. అలాగే వి అంటే ఏంటమ్మా, మేము అంటే ఒకరా ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ అవుతారు. ఎక్కువైనప్పుడు ఏం రాస్తాం, ఆర్. దే అంటే వాళ్ళు కదా, ఎక్కువ తక్కువ, అప్పుడు కూడా ఆర్ అనే రాస్తాం. అలాగే రాము అంటే ఒకరా 10 మందా, ఒకరే, అప్పుడు ఈజ్ అని రాస్తాం. సో ఈ విధంగా ఐడియా వచ్చింది కదా. ఇట్ వచ్చినప్పుడు కూడా ఈజ్ అనే వాడతాం, ఎందుకంటే ఇట్ అంటే ఒకటే కాబట్టి. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ మర్చిపోయి దానికి ఇది పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఒక చిన్న కోడ్ చెప్తాను. సింగులర్కి ఈజ్ వస్తుంది, ప్లోరల్కి ఏమో ఆర్ వస్తుంది. సింగులర్కి ఈజ్ అంటే సింగులర్ తక్కువ కదా, ఒకటంటే తక్కువే కదా, అప్పుడు ఈజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1, 2, కాబట్టి ఈజ్ అనేది తక్కువ ఉన్నదానికి, 2 లెటర్స్ ఉన్నది తక్కువ ఉన్నదానికి, 3 లెటర్స్ ఉన్నదానికి ప్లోరల్, 1, 2, 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ప్లోరల్కి. ఎక్కువ లెటర్స్ ఉన్నది ప్లోరల్, తక్కువ లెటర్స్ ఉన్నది సింగులర్. తర్వాత వాటికి కూడా అలాగే వస్తుంది లక్కీగా.
సో ఆ కోడ్ చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. సో స్ట్రక్చర్ చూసారు కదా, సబ్జెక్ట్ పెడతాం, ఈజ్, యామ్, ఆర్ పెడతాం, సిచ్యువేషన్ బట్టి పెడతాం. వెర్బ్ అంటే తెలుసు కదా, పని, ఏ పని చేస్తున్నాం అది. ఆబ్జెక్ట్, ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఇది వచ్చిందంటే ప్రాక్టీస్ క్లాసులు చాలా బాగుంటాయి, ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతారు. సబ్జెక్ట్ అంటే అన్నింటికి షీయే పెట్టాడు ఇక్కడ, ఆ షీ నేర్చుకుందాం. షీ అంటే ఒకరే కదా, ఒకరు వచ్చినప్పుడు ఏం రావాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ స్ట్రక్చర్ మాట్లాడాలి. ఎందుకంటే అవతల వాళ్ళకి తెలియాలి మనం ప్రస్తుతం జరుగుతున్న పని గురించి చెప్తున్నాం అని తెలియాలి కాబట్టి. అలాగే కాకుండా ఇక్కడ వజ్ పెట్టామనుకోండి, అది గతంలో జరుగుతున్న దాని గురించి చెప్తున్నాడని వాళ్ళు అనుకుంటారు. సో ఎప్పుడు మాట్లాడుతున్నావో తెలియాలంటే ఆ హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. సో ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈజ్ అని మాట్లాడాలి. షీ ఈజ్. ఆ తర్వాత మనం ఏం పెట్టాలంటే రైటింగ్ తను రాస్తుంది అని చెప్పాలి. మరి తను రాస్తుందని చెప్పాలంటే మనం ఏం పెడతామమ్మా, వెర్బ్ అంటే ఏంటి, రైట్కి ఏం యాడ్ చేయాలి, జరుగుతుంది కాబట్టి ఇంగ్ యాడ్ చేయాలి. ఏం రాస్తుంది ఆవిడ, లెటర్ రాస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి, ఏ లెటర్. వెరీ గుడ్. ఇక్కడ మనం క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం. ఒకవేళ ఇది నీట్గా నేర్చుకోండి, ఇంకా క్లారిటీ లేకపోతే నోట్స్ రాసుకోండి, దీని గురించి మనం ఇంకా ముందు ప్రాక్టీస్ చేస్తాం. ఈ లోపల స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ టెన్స్లో ఇక్కడ కూడా చూద్దాం. మరి ఇంతకుముందు ఏం చేసాం, తను లెటర్ రాస్తుందని చెప్పాం. ఇప్పుడు నేను లెటర్ రాస్తున్నానని చెప్పాలి. సో దాన్ని ఏమంటాం, ఐ అంటే ఎవరు, నేను. యామ్, ఐ వచ్చినప్పుడు ఏం రావాలన్నాను స్ట్రక్చర్లో, ఇక్కడ చూడండి, ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. కాబట్టి ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేసాం, ఐ యామ్. తర్వాత వెర్బ్ వచ్చి ఇంగ్ వస్తుంది. వెర్బ్ అంటే రైట్, దానికి ఏం యాడ్ చేయాలి, ఇంగ్. ద ఎగ్జామ్ నో, ఐ యామ్ రైటింగ్ ద ఎగ్జామ్ నో, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాను, కింద నో పెట్టాం. కాబట్టి ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను మొత్తం అన్ని టెన్సెస్ గురించి. దేని గురించి డౌట్ ఉన్నా ప్రతి దాని గురించి మనం ఇన్డెప్త్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం. వచ్చినంత నేర్చుకోండి, రాందాన్ని నోట్స్ కింద రాసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఏం కంగారు పడకండి, క్విట్ చేయకండి. సో ఇప్పుడు నెక్స్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా పని జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిందని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పని గురించి చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. దీన్ని ఎప్పుడు వాడతాం, కీవర్డ్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ జస్ట్ కంప్లీటెడ్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవసరమైనప్పుడు యూజ్ చేయాలి. జనరల్గా అయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. అండ్ ఇంకా బాగా చెప్పాలంటే ఈ కీవర్డ్స్ కాంపిటేటివ్ వాళ్ళకి ఫైండ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద టెన్స్ అని అడుగుతాడు. అలాంటప్పుడు ఈ కీవర్డ్స్, ఇక్కడ ఉన్న కీవర్డ్స్, నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చే కీవర్డ్స్, దాని తర్వాత స్లైడ్స్లో ఇచ్చే కీవర్డ్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే ఖచ్చితంగా నేను ఏ ఇచ్చినా కరెక్ట్ వర్క్ ఫామ్ మీరు పడతారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్, అందుకే మీకోసం ఇచ్చాను. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందంటే జస్ట్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని తెలుస్తుంది. అలాగే ఇంకెక్కడ వాడతాం, జస్ట్ నో, ఇప్పుడే ఒక పని ఫినిష్ అయింది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై డిన్నర్ జస్ట్ నో అని ఎవరైనా చెప్పారనుకో నైట్ టైంలో, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. నేను యూజ్ చేశాను. అండ్ యట్, సో ఫార్, రీసెంట్లీ, టిల్ నౌ, లేట్లీ, రీసెంట్లీ. సో ఈ విధంగా కీవర్డ్స్ వస్తాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. స్ట్రక్చర్ ఇప్పటికీ అలవాటు పడిపోయారు, చూడండి చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా కానీ. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రతిదానికి సబ్జెక్ట్ అని చెప్పాను ముందు, సబ్జెక్ట్ అండ్ లాస్ట్లో ఉండేది ఆబ్జెక్ట్, కామనే. కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏంటంటే దాంట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్. ఆల్రెడీ మీరు హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ఇచ్చిన హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, హ్యాజ్, హ్యావ్, రెండు హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ ఇచ్చారు. అయితే ఆ రెండు హెల్పింగ్ వెర్బ్స్ మీకు ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, సబ్జెక్ట్ అలాగిస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. దాని తర్వాత అక్కడ వెర్బ్ 3 వచ్చింది. వెర్బ్ 3 దగ్గరికి అడుగు పెట్టామంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది వెర్బ్ ఫార్మ్స్ మీద మీకు పీడిఎఫ్ పెడతాను అండ్ ఆల్సో మీకు వీడియోస్ చేస్తాను. ఈ రోజు మీరు ఏమన్నా చేయగలిగితే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఉన్న టెన్స్ అన్నింటిని ఫినిష్ చేస్తారు. ప్రస్తుతం మట్టికి మీకు ఈ V3 ఫామ్ రాకపోవచ్చు. ఎక్కడైనా నేను పెట్టిన పీడిఎఫ్లో చూసైనా చేయండి, ఖచ్చితంగా 12 కామెంట్ చేయండి, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి, ఛాలెంజ్ ఫినిష్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న చెప్పేది చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాట్లాడుతున్నారు, ఇప్పుడే జరిగిన పనుల గురించి మాట్లాడుతున్నారు. మరి అలా మాట్లాడేటప్పుడు మీకు హ్యావ్ వాడాలా, హ్యాజ్ వాడాలా అనేది ఎలా తెలుస్తుంది? హ్యావ్ వాడాలి, హ్యాజ్ వాడాలి. ఎప్పుడు హ్యాజ్ వాడతాం, ఎప్పుడు హ్యావ్ వాడతాం. ఫస్ట్ థర్డ్ పర్సన్ ఇక్కడ ఉన్న దాంట్లో ఐ ఒకదానికి హ్యావ్ పక్కన పెట్టేయండి. ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ వచ్చిన దానికి హ్యావ్ పక్కన పెట్టేయండి, గుర్తుపెట్టుకోండి. ఐ వచ్చినప్పుడు హ్యావ్. ఇప్పుడు మిగతా వాటికి చెప్తున్నాను. సింగులర్, ప్లూరల్ చూడండి, నేర్చుకునే కొద్దీ అన్ని ఈజీ అయిపోతాయి. సింగులర్ అంటే సింగిల్ అని చెప్పాను, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ అని అంటారు. అయితే ఇక్కడ చూడండి,
హ్యాజ్ వస్తుంది, దీనికేమో హ్యావ్ వస్తుంది. కోడ్ ఏంటి? సింగులర్ తక్కువ ఉంటాయి, ప్లూరల్కి ఎక్కువ లెటర్స్ ఉంటాయి. సింగులర్ హ్యాజ్ 1 2 3 3 లెటర్స్, హ్యావ్ 1 2 3 4, టోటల్ ఎన్ని లెటర్స్ వచ్చినాయి? హ్యావ్కి 4 లెటర్స్ వచ్చినాయి. కాబట్టి హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్కి వాడాలి. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వెర్బ్ 3 చాలా ఇంపార్టెంట్. వెర్బ్ 3 రావాలంటే ఇక్కడ రైట్, రోట్, రిటర్న్ అని నేను చెప్పేశాను. సింగ్, శాంగ్, సంగ్ అని నేను చెప్తున్నాను. అవి మీకు కూడా వచ్చినాయి అంటే ఇంగ్లీష్లో మీరు ఏదైనా ఈజీగా మాట్లాడచ్చు. ఖచ్చితంగా రావాల్సింది టెన్స్ అండ్ వెర్బ్ ఫార్మ్స్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే. సో ఈ విధంగా మీరు రాశారంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ అంటే షీ, వెరీ గుడ్. దాని తర్వాత ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటి? హ్యాజ్. ఎందుకంటే షీ అంటే ఒకరు వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యాజ్ రావాలి. తర్వాత వెర్బ్కి 3వ వెర్బ్ రావాలి. తను ఏం చేసింది? ఇప్పుడే రాసింది. రైట్, రోట్, రిటర్న్. ఇది నేను ఎలా చెప్తున్నానంటే మీకు ఒక టేబుల్ ఇస్తాను, అది చూసి నేర్చుకోండి హ్యాపీగా. సో దీని పక్కనే నేను కింద లింక్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అందులో పీడిఎఫ్ పెట్టాను, అదైనా చూడండి. ఏ లెటర్, తను ఒక లెటర్ రాసింది. రైట్, రోట్, రిటర్న్ పెట్టేసాం, ఆబ్జెక్ట్ లెటర్ రాసింది. ఇందాక నుంచి ఇదేలా చూస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనం ఫినిష్ చేసాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ నేను ఇప్పుడే ఒక లెటర్ రాశాను అని చెప్పాలి. సో నేను వచ్చినప్పుడు ఐకి ఏం పెట్టమని చెప్పానమ్మా? మీకు హ్యావ్ పెట్టమని చెప్పాను. నేను స్టార్స్ కూడా వేసాను. సో ఐ హ్యావ్. తర్వాత మీరు చిన్న చిన్నగా చేస్తున్నా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, అప్పుడు ఇంకా బాగా చేయగలుగుతారు. డిసప్పాయింట్ అయితే ఎప్పుడు అవ్వకూడదు. నెమ్మదిగా నేర్చుకోండి. ఐ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ జస్ట్ నో, ఇప్పుడే రాశాను. సో మీరు మీ లైఫ్లో ఇప్పుడే జరగబోయే పనుల గురించి కూడా మీరు చెప్పబోతున్నారు. దానికి తగ్గ నాలెడ్జ్ వచ్చింది, ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మంచి విషయం. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మోస్ట్లీ ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 2 అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత కిందవే మీరు అర్థం చేసుకోవాలి. మొదటి స్టార్టింగ్ స్టేజ్లో అవతల వాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవడానికి ఉపయోగించండి. తర్వాత మీరు చాలా ఫ్లూయెంట్ అయినప్పుడు వీటిని కూడా యూజ్ చేయండి. సో ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకునే వరకు నేర్చుకుంటాం మనం ఇప్పుడు ఈ టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ గోయింగ్ ఆన్ అట్ టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని ఏమంటారు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. సో దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి? సో కీవర్డ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2018. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 7 years. సో ఈ విధంగా మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం, ఇప్పటికీ కంటిన్యూ చేసే పనులు ఉన్నాయి. సో ఈ విధంగా చెప్పాలంటే మనం వాడాల్సింది ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2004. అప్రాక్సిమేట్లీ చెప్పాను, అప్పటి నుంచి ఆడుతున్నాడు. ఇప్పుడు ఆడట్లేదా? ఇప్పుడు కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు ప్రజెంట్ వరకు. సో కాబట్టి ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న పనులు చెప్పాలంటే వాడాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ పరంగా కానీ మాట్లాడాలన్నా కానీ చూడండి. సిన్స్ ఎప్పుడైనా వచ్చినా, సిన్స్ మార్నింగ్ నుంచి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను. తర్వాత ఫర్ అన్ అవర్, సిన్స్ వచ్చినా కూడా సిన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం రావాలి, ఫర్ వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం రావాలి. అది కూడా మనం నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి సిన్స్ వచ్చిన కీవర్డ్స్ హౌ లాంగ్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాడాల్సిన టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకునే వాళ్ళు వీటి గురించి, కీవర్డ్స్ గురించి వరి అవ్వకండి. గ్రామర్ నేర్చుకునే వాళ్ళు వాటిని బై హార్ట్ గుర్తుపెట్టుకోండి, బాగా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. సో మనం ఇప్పుడు దాకా ప్రజెంట్కి సంబంధించి 4 టెన్స్ కంప్లీట్ చేస్తాం. చాలా బాగా విన్నారు. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా క్విట్ చేయకండి. ఈ పాస్ట్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చాలా ఈజీ అయిపోతుంది మీకు మొత్తం ఇంగ్లీష్ మొత్తం. ఇది వచ్చిందంటే ఇంగ్లీష్ మొత్తం మీరు ఎక్కడైనా నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మ. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే నేను సింపుల్ టెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఫర్దర్గా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వదు. బట్ ఒక పని గతంలో జరిగితే సింపుల్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్లో జరిగితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అలాగే ప్రజెంట్ జరిగితే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ విధంగా సింపుల్ టెన్స్ని యూజ్ చేస్తాం. అయితే పాస్ట్లో సింపుల్ టెన్స్ ఎక్కడ వాడతాం? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన ఒక యాక్షన్ గురించి చెప్పడానికి ఏం వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. గతంలో ఏదో జరిగింది. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు అమలాపురం ఎస్టర్డే. సో ఐ వెంట్ టు కొత్తపేట ఎస్టర్డే. నిన్న ఎక్కడికి వెళ్ళాను, లేదా నిన్న ఏం చేశాను? ఐ ఫినిష్డ్ ఎగ్జామ్ ఎస్టర్డే. నిన్న ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. సో నిన్న ఏమేమి పనులు చేశాను ఇవన్నీ చెప్పాలంటే మనం యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. జనరల్గా నేను చెప్తున్నాను,
లైఫ్లో చాలా 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 సార్లు స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి నెంబర్ 1 బాగా యూజ్ అయ్యే టెన్స్ ఇది. ఎందుకంటే చాలా సార్లు నువ్వు నిన్న ఏం చేసావు, మొన్న ఏం చేసావు చెప్తూనే ఉండాలి. అండ్ దీని యూజెస్ ఏంటంటే గతంలో జరిగిన దాని గురించి చెప్పడానికి. ఎస్టర్డే సెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఏ క్యాంప్. ఎస్టర్డే సిన్స్ SINCE సిన్స్ ఈజ్ యూజ్డ్ టు ఐ రోట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. సో ఇక్కడ ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసేది ఎస్టర్డే అండ్ ఇంకా పాస్ట్కి సంబంధించింది లాస్ట్ ఇయర్ కానీ. ఐ రోట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎలా యూజ్ చేయాలనే స్ట్రక్చర్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే స్ట్రక్చర్ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి కంపేర్ చేసుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది అడిగినా టక్మని చెప్పేలా ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ V1 SES ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే సబ్జెక్ట్ ఇక్కడ V2 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. V1 వస్తే ప్రతిదీ మీరు ఎలాంటి వెర్బ్ ఫామ్స్ నేర్చుకోవాల్సిన లేకుండా మీరు ఈజీగా చేసేయచ్చు. కానీ ఎప్పుడైతే మీకు V2 వస్తుందో, V2 వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, వెర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. V2 వచ్చినా V3 వచ్చినా. సో వెర్బ్ ఫామ్స్ మీకు ఒకవేళ రాకపోతే నా ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇక్కడే ఉన్న కింద ఉన్న డౌన్లోడ్ చేయండి, లేదంటే నెట్లో సెర్చ్ చేయండి, వెర్బ్ ఫామ్స్ టేబుల్ వస్తుంది, దాంతో 12 తయారు చేయండి ఓన్గా. ఇప్పుడు ఇది కూడా ఓన్గా తయారు చేయండి. సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే షీ అని పెడుతున్నారు, మీరు హీ అని పెట్టుకోండి, ఇంకేదైనా చేయండి షీ. సో ఆల్రెడీ కంప్లీటెడ్. రైట్కి ఏమొస్తుంది, రైట్. V2 ఏమొస్తుంది, రోట్. V2 ఏమొస్తుంది, రోట్. V3 ఏమొస్తుంది, రిటర్న్. ఇవన్నీ మీకు ఆ టేబుల్లో ఉంటాయి. షీ రోట్ ఏ లెటర్. చాలా సింపుల్. SES అలాంటివి కూడా ఏముండవు. సో ఇంత సింపుల్గా మీరు దీన్ని నేర్చుకోవచ్చు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఓవర్ వ్యూ అయితే వచ్చింది. ప్రాక్టీస్ ముందు చేద్దాం. మీరు చేయాల్సిందల్లా ఛాలెంజ్ ఒక సెంటెన్స్ తయారు చేయండి, దీన్ని వచ్చేసి ఓన్గా ఒక సెంటెన్స్ తయారు చేయండి. అండ్ దెన్ సింపుల్ పాస్ట్ కూడా కంప్లీట్ చేసాం. ఇంకా మనం చేయాల్సింది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూసారా మీకు మొత్తం నెమ్మది ముందు కంటే కొంచెం ఈజీనే, కొంచెమైనా ఈజీ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది. పాస్ట్ అంటే ఏంటమ్మా, గతం. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని నువ్వు జరుగుతూ ఉన్నది, అది నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, అంతకుముందు ఎప్పుడైనా అవ్వచ్చు. గతంలో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. ఎక్స్ప్రెస్ అన్ ఇన్కంప్లీట్ యాక్షన్ విచ్ వాస్ గోయింగ్ ఆన్ పాస్ట్. ఒక పని ఇన్కంప్లీట్ అంటే కంప్లీట్ అవ్వలేదు, ఒక పని జరుగుతూ ఉంది, కాబట్టి దాన్ని ఏమంటారు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. అయితే కీవర్డ్స్, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏమన్నాయో ఒకసారి చూడండి. సో కీవర్డ్స్ గురించి చెప్పాను కదా, ఖచ్చితంగా మీకు ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. గ్రామర్, మీరు రైట్ వెబ్ ఫామ్ రాయాలంటే కీవర్డ్స్ని పట్టుకోవాలి. కరెక్ట్గా మీరు అవతల చెప్పేది ఎప్పుడు అనే గ్రహించాలన్నా కూడా కీవర్డ్స్ ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు బాగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మాట్లాడచ్చు. వైల్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే వెన్ వచ్చినప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎట్ వచ్చినప్పుడు కూడా, అంటే ఎట్ 5 PM ఎస్టర్డే అంటే నిన్నటి గురించి చెప్తున్నారు, అప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు జస్ట్ ఒకసారి చూసుకోవాలని అంతే. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంత దాకా తీసుకోండి, ఎక్కువ ప్రెజర్ తీసుకోకండి. అండ్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఐ గాట్ ఫీవర్. వైల్ ఐ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్, ఈ చిన్న మొక్క కూడా గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఇన్ ద లాస్ట్ వీక్ నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిందని చెప్తున్నాడు. సో స్ట్రక్చర్ కూడా నేర్చుకుందాం, మనకి ఇంకా కొంచెం ఈజీ అయింది. ముందుకెళ్ళి కొద్దీ ఈజీగా ఉంటుంది, ఎంత కష్టమైన పైన ఉండి కొద్దీ ఈజీ అవుతుంది. సో సబ్జెక్ట్, తర్వాత వజ్ అండ్ వర్, హెల్పింగ్ వర్బ్స్. మరి అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పిన సింపుల్ ట్రిక్ దానికి కూడా పనిచేస్తుంది. సబ్జెక్ట్ ఉంటుంది, చివరి ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో వెర్బ్ ఉంటుంది. నేను ఒకటే ట్రిక్ చెప్పాను, ఎప్పుడైతే కంటిన్యూస్ వస్తుందో దానికి ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది. ఏ టెన్స్ అయినా అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా కంటిన్యూస్ అనే పదం చూడండి, కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్, కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్. ఎక్కడ చూడండి, కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్. సో సింపుల్ ట్రిక్ ఏంటంటే కంటిన్యూస్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది. దాని తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీకు గుర్తుండాల్సింది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు పెట్టాల్సిన వెర్బ్ ఫామ్స్ ఏంటి, వజ్ కానీ వర్ కానీ. మరి వజ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్, 1 2 3. వర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 లెటర్స్. మరి దీన్ని బట్టి గెస్ చేయండి, సింగులర్ దేనికి వస్తుంది, ప్లూరల్ దేనికి వస్తుంది.
ఇక్కడ చూడండి, తక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సింగులర్ వజ్కి వస్తుంది, ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ప్లూరల్ వరకు వస్తుంది. ప్లూరల్ ఇది సింగులర్. ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మర్చిపోయే అవకాశం తగ్గుతుంది. సో వెర్బ్కి ఇంగ్ చేరుస్తాం, ఇక్కడ అలా చేర్చాం, ఇక్కడ అలాగే చేరుస్తాం. ఇవి రెండు పక్క పక్కన పెట్టి చదువుకోండి. అండ్ ఆబ్జెక్ట్. సో గతంలో నేను లెటర్ రాస్తూ ఉన్నాను గతంలో. సో అది నేను చెప్పాలనుకున్నాను. లేదంటే ఒక అమ్మాయి లెటర్ రాస్తూ ఉన్నది. సీత వాజ్ రైటింగ్ ఏ లెటర్. సబ్జెక్ట్ షీ. మరి షీ వచ్చినప్పుడు వజ్ వస్తుంది, వర్ వస్తుంది. షీ అంటే సింగిల్ కాబట్టి వజ్ వస్తుంది. వి వచ్చినప్పుడు వర్ వస్తుంది. దే వచ్చినప్పుడు వర్ వస్తుంది. ఐ వచ్చినప్పుడు వజ్ వస్తుంది. సో సింగులర్ అయినప్పుడు వజ్. ఇక్కడ ఐకి ఏం వస్తుందో కూడా ఇస్తున్నాను. ఐకి ఏం వస్తుంది, ఐ స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. ఐ వచ్చినప్పుడు వజ్ వస్తుంది. సో షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. V1 ప్లస్ ఇంగ్. సో ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూడండి. గతంలో మనం కంప్లీట్ చేసింది ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్కి సంబంధించి A to Z మాట్లాడగలుగుతారు మీరు. అవేర్నెస్ వచ్చింది మీకు. సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసుకుని తప్పో రైటో ఏం ప్రాబ్లం లేదు, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడే ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఇందాకే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నారు. అంటే ప్రస్తుతం అప్పుడే జరిగిన యాక్షన్స్ని, అప్పుడే జరిగిన పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నారు. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి, గతంలో ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న నేను లంచ్ చేసేటప్పటికి ఒక పని ఫినిష్ అయిపోయింది. నేను లంచ్ చేసేటప్పటికి అతను ఎగ్జామ్ ఫినిష్ చేశాడు. సో గతంలో కూడా ఒక పని పర్ఫెక్ట్ అవ్వచ్చు కదా, అప్పుడే పూర్తి అవ్వచ్చు కదా. సో అలాంటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. బాగా అర్థం చేసుకోండి దీన్ని. సో కీవర్డ్స్ ఏంటి, వెన్ వచ్చినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది, బిఫోర్ వచ్చినప్పుడు, ఆఫ్టర్ వచ్చినప్పుడు, బై ద టైం అంటే అప్పటికని, అంటే నిన్న మాట్లాడుతున్నాను. అండ్ బై 9 AM yesterday. సో ఇవి ఇలాంటివి. బై 9 AM అంటే 9 AM అని కాదు, 10 AM అవ్వచ్చు, 12 PM అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు దీనికి సంబంధించి స్ట్రక్చర్స్ చూద్దాం. కీవర్డ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు కొద్దిగా లైట్ తీసుకున్నా పర్వాలేదు, బట్ గ్రామర్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు దీనికి సంబంధించి స్ట్రక్చర్ కూడా వచ్చేసిందంటే హ్యాపీగా ఫ్యూచర్ టెన్స్కి సిద్ధం అవ్వండి. అవసరమైతే ఒక బ్రేక్ తీసుకుని రివైజన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఈ టెన్స్ అయిపోయిన తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయ్యాక సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్. షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్. సో ఇక్కడ ఒకటి చాలా సింపుల్ టెన్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకంటే దీంట్లో మనకి సింగులర్ ప్లూరల్ అని చూసే బాధ అయితే ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ ఉంటుంది, V3 ఉంటుంది. బట్ మనకి వెర్బ్ ఫార్మ్స్ వస్తే V3 ఈజీనే కదా. సో వెర్బ్ ఫార్మ్స్ వస్తే V3 కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్, V3 పెడితే ఆబ్జెక్ట్, అంతే. ఇంకా మధ్యలో ఇంకేమీ ఉండవు. ఏదొచ్చినా హ్యాడ్ వస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉంటుంది. షీ, ఆమె ఒక పాయింట్ ఆఫ్ టైంకి లెటర్ ఫినిష్ చేసింది. ఆమె నిన్న లెటర్ ఫినిష్ చేసింది. షీ హ్యాడ్ రిటన్, షీ వచ్చింది, హ్యాడ్ పెట్టాలి కాబట్టి హ్యాడ్ పెట్టాం. సబ్జెక్ట్ ప్లేస్లో షీ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, మనం షీ పెట్టుకున్నాం, హ్యాడ్ పెట్టాం. అలాగే రిటన్, రోట్ రిటన్, రాసింది అని చెప్పడానికి రైట్ రోట్ రిటన్. లేదా ఆమె నిన్న ఆమె బిర్యానీ తింది. షీ హ్యాడ్ ఈట్ అంటే తినడం, మనం V3 రాయాలి కదా. ఈటెన్, షీ హ్యాడ్ ఈటెన్ బిర్యానీ. అలాగా ఇప్పుడు ఇక్కడ లెటర్ రాసింది కాబట్టి రిటన్ ఏ లెటర్. సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చాం, పాస్ట్ టెన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఇది మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాత్రం ఇది మీకు మంచి బేస్మెంట్. ఇవి వచ్చినాయి అంటే మీరు చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు, రివిజన్ చేసుకుంటూ ఉండండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దగ్గరికి వచ్చాం. నేను చెప్పేది మోస్ట్లీ ఇవి రెండు యూజ్ చేస్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇది అర్థం చేసుకోవడానికి పనిచేస్తుంది. అవతల చెప్పినవి బాగా అర్థం కావాలంటే ఇవి రెండు ఉండాలి. అండ్ తర్వాత ఇవి కూడా యూజ్ చేయండి. సో నా అడ్వైజ్ వీటిని బాగా ప్రాక్టీస్ చేయడం రావాలి. అండ్ దెన్ దీని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు రావాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో చెప్పాను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో నేర్చుకున్నాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయింది. గతం అంటే ఫర్ సపోజ్ మీరు ఇమాజిన్ చేసుకోండి 2007లో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2018 లేదా 2019 దాకా ఒకటి కంటిన్యూ అయింది. అది గతమే, ఇది గతమే, కానీ గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్టార్ట్ అయింది,
కంటిన్యూ అయింది. సో అది చెప్పేటప్పుడు మనం యూజ్ చేసింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే కంటిన్యూ అయిన పనులు చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అండ్ ఇక్కడ చూడండి కీవర్డ్స్ బిట్వీన్ 9 PM to 10 PM, గంట వ్యవధైనా అవ్వచ్చు కానీ గతంలో. ఫ్రమ్ 2008 to 2010 ఫర్ 1 hour, ఒక గంట. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ బిట్వీన్ 10 AM and 11 AM, 11:30 AM మార్నింగ్. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్. సో స్ట్రక్చర్ చూసుకోవాలి కదా ముందు మనం. స్ట్రక్చర్ చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి స్ట్రక్చర్ ఏంటనేది చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ అంటే ఇది వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ కామన్, హ్యాడ్ బీన్ పెడతాం అంతే, చిన్నగా యాడ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కంటిన్యూస్ వస్తే వెర్బ్ ప్లస్ ఇంగ్, ఎక్కడున్నా మర్చిపోకండి వెర్బ్ ప్లస్ ఇంగ్ పెట్టండి డైరెక్ట్గా. ఇంకా మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అలాగే పర్ఫెక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి V3 వచ్చేస్తుంది. అందులో కూడా అలాంటి డౌట్ పడిన అవసరం లేదు. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ V1 ప్లస్ ఇంగ్ ఆబ్జెక్ట్. సో స్టార్టింగ్ చేద్దాం. సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పండి. ఇక్కడ ఉన్నది షీ పెట్టుకుందాం. ఆమె ఎప్పుడో లెటర్ రాస్తూ ఉంది. ఎప్పుడో లెటర్ స్టార్ట్ చేసి మనం మాట్లాడుకునే టైంకి గతంలో ఒక లెటర్ స్టార్ట్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా కంటిన్యూ చేస్తుంది. షీ హ్యాడ్ బీన్, ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ బీన్ వస్తుంది. దేనికైనా షీ ఉన్నా వి ఉన్నా దే ఉన్నా ఏదన్నా హ్యాడ్ వస్తుంది. రైట్కి ఏం పెట్టాం? ఇంగ్ పెట్టాం. రైటింగ్ ఏ లెటర్ షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో అదేవిధంగా మనం ఎక్కడున్న ఎక్సర్సైజెస్ కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు నేను లెటర్ రాశానని చెప్పాలి. మరి దాన్ని నేను ఎలా చెప్తాను? ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్. ఐ వచ్చినా కూడా హ్యాడ్ బీన్ వస్తుంది. రైటింగ్ ద ఎగ్జామ్. మరి ఇంగ్లీష్లో జనరల్గా అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పుడు రాస్తున్నాను? గతంలో రాస్తున్నాను. ఎప్పుడు? 10 AM to 10:30 AM ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. మరి మార్నింగ్లో జరిగిన దాని గురించి చెప్తున్నాను అంటే ఈ రోజు గురించే మాట్లాడచ్చు. ఈ రోజే గడిచిపోయిన కాలం గురించి ఈ రోజు జరిగినా కూడా దాని గురించి మాట్లాడచ్చు. ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది మాట్లాడటం వచ్చిందంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టే. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వెరీ గుడ్. ఇక్కడతో మనం పాస్ట్ టెన్స్ కూడా కంప్లీట్ చేసాం, ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ చేసాం, పాస్ట్ టెన్స్ కంప్లీట్ చేసాం. సో వీటన్నిటికి సంబంధించి నాకు తెలిసి ప్రస్తుతం మీరు ఎన్ని రాసి ఉంటారు? అటు 4 టోటల్ 8 ఎగ్జాంపుల్స్ రాశారు. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మీరు పక్కాగా ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. ఈ ఛాలెంజ్ ఫినిష్ చేస్తే చాలు, మీకు ఇంకెక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఫ్యూచర్ టెన్స్లో మనం ఫస్ట్ నేర్చుకోబోయేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఒకసారి చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఆల్రెడీ మీకు సింపుల్ టెన్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పాను. అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. ఏదైనా పని ఫ్యూచర్లో జరిగితే దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తారు. ఇది ఫ్యూచర్లో జరిగితే ఎక్స్ట్రా డీటెయిల్, ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని గంటలకి మధ్యన జరుగుతుంది, ఎంతసేపు జరుగుతుంది, ఇవేమి చెప్పదు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్గా డీటెయిల్స్ వస్తుంది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, అది దీంట్లో కీవర్డ్స్ ఓన్లీ కాంపిటేటివ్ వాళ్ళకి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేసేయాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఇది ఉన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. అండ్ కాంపిటేటివ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇది అవసరం లేదు, జస్ట్ అవగాహన కోసమే. టుమారో, రేపు అని చెప్పేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్సే వాడతాం. నెక్స్ట్ వీక్ అన్నా ఫ్యూచరే కదా, నెక్స్ట్ సండే అన్నా, నెక్స్ట్ ఇయర్ అన్నా, షార్ట్లీ అంటే తొందరలో అన్నా కూడా ఫ్యూచరే కదా. సో ఒక ఐడియా వచ్చింది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది దేని గురించి వాడతాం? ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు వాడతాం. అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు మనం చేయాల్సింది స్ట్రక్చర్. సో ఇందాక నేర్చుకున్నట్టు ఇంకొంచెం స్పీడ్గా నేర్చుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లేదా ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ కామన్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఫ్యూచర్ అని వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని పెట్టుకోవాల్సింది విల్. దీంట్లో మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ కూడా ప్రాబ్లం ఉండదు. ఏదొస్తే ఏదొస్తుంది అనేది ఉండదు. ఫ్యూచర్ వస్తే విల్ పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు షల్ కూడా పెట్టుకోవచ్చు. అదేంటనేది తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ విల్ వాట నేర్చుకోండి. దాని తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టే, బట్ మధ్యలో ఏం యాడ్ అయింది? ఫ్యూచర్ అంటేనే ఏం గుర్తు రావాలి? విల్ గుర్తు రావాలి. ఆ తర్వాత సేమ్ అప్లై చేయండి. సేమ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా పెట్టండి. ఇక్కడ షీ పెట్టారు, మీరు హీ పెట్టండి, లేదంటే మీ ఫ్రెండ్ పేరు పెట్టండి. కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పటికే మీరు చాలా రాశారు. సో 8 ఫినిష్ చేశారు. ఇప్పుడు ఇది 9th. షీ విల్ ఏం చేస్తుంది? ఫ్యూచర్లో ఒక లెటర్ రాయిపోతుంది. ఫ్యూచర్లో ఒక లెటర్ రాయిపోతున్నప్పుడు షీ విల్, ఇక్కడ వెర్బ్ అంటే ఏంటి? రాయడాన్ని ఏమంటారు? రైట్ అంటారు. ఏం రాస్తుంది? ఏ లెటర్, ఒక లెటర్ రాస్తుంది. సో ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ కంప్లీట్ చేసాం, స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్, నేనేం రాయిపోతున్నాను? ఐ షల్ వాడతాం. ఐ వచ్చినప్పుడు షల్ వాడతాం. ఐ షల్ రైట్ మై ఫస్ట్ వీకెండ్ టెస్ట్ టుమారో. మీరు జనరల్గా
ఫ్యూచర్ అంటే విల్ అని గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ స్టేజ్లో. అయితే ఐ షల్ రైట్ మై ఫస్ట్ వీకెండ్ టెస్ట్ టుమారో, రేపు కాబట్టి రేపు గురించి చెప్తున్నప్పుడు ఏం వాడాలి? ఫ్యూచర్ టెన్స్ వాడాలి. సో ఫ్యూచర్ టెన్స్ మాక్సిమం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తే చాలా వరకు మాట్లాడచ్చు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మాట్లాడే వాళ్ళకి. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా కొంతవరకు ఇంపార్టెన్స్, ఇది బాగా ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ కొంతవరకు అవతల వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్లో వినండి. మాట్లాడటానికి పెద్దగా స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ వాడాల్సిన లేదు, ఉండే కొద్దీ వాడచ్చు. సో నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ దగ్గరికి వెళ్దాం. టెన్స్ ఎక్స్ప్రెస్ an action that will be going on sometime in the future. I will be playing cricket tomorrow at 12 PM. రేపు 12 PMకి నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అంటే భవిష్యత్తులో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నువ్వు ఒక పని చేస్తూ ఉంటే నువ్వు వాడాల్సింది ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో టెస్ట్ విల్ బీ, ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఏంటో చూడండి. బై ద టైం, ఎట్ ద టైం అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి ఒక పని జరుగుతూ ఉండాలి. at 6 PM, at 7 PM, between 7 PM and 10 PM, 7 AM and 10 AM. సో ఇలాంటివి వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో కంటిన్యూ అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్గా అలా నేర్చుకోవచ్చు. అండ్ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్దాం. నీట్గా ఇప్పుడు అన్ని ఒకసారి నెమ్మదిగా రివిజన్ చేసుకుంటారండి. ఒక చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి మధ్య మధ్యలో, బట్ దీని అసలు గివ్ అప్ చేయకండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి, విల్ బి, విల్ బి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి, విల్కి ఏమొస్తుంది? పక్కన బి వస్తుంది. V1 ప్లస్ ఇంగ్. సింపుల్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ వస్తే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? V1 ప్లస్ ఇంగ్. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మరి ఇక్కడ ఏమొస్తుందంటే కంటిన్యూస్ టెన్స్కి అడిషనల్గా విల్ ప్లస్ బి వస్తుంది, విల్ ప్లస్ సి వస్తుంది. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్కి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి, బి ఎప్పుడైనా ఇంగ్ వచ్చేటప్పుడు ఇక్కడ బి వస్తుంది, బి వస్తుంది గుర్తుపెట్టుకోండి. విల్ బి ఆబ్జెక్ట్. సో దీన్ని అప్లై చేయండి. సబ్జెక్ట్ ప్లేస్లో షీ పెట్టుకుంటాం, విల్ బి ప్లేస్లో విల్ బీనే పెట్టుకుంటాం. ఇక్కడ V1 అంటే ఏంటి? ఏ పని చేస్తుంది? రాస్తుంది, రాస్తుంది కాబట్టి విల్ బి రైట్ ప్లస్ ఇంగ్, రైటింగ్ ఏ లెటర్. అలా కాకుండా తను ఏదైనా కుక్ చేస్తుంది, షీ విల్ బి కుకింగ్, షీ విల్ బి కుకింగ్ చికెన్ కర్రీ, షీ విల్ బి కుకింగ్ పొటాటో కర్రీ. సో ఈ విధంగా అక్కడ మనం ఆ ప్లేస్ని మార్చుకుంటే రకరకాలుగా మార్చచ్చు. షీ విల్ బి ప్లేయింగ్ అంటే టుమారో 12 PMకి లేదా 4 AMకి షీ విల్ బి ప్లేయింగ్ చెస్ ఆడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసి కొద్దీ మీకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది అలవాటు చేసుకోండి. ఇట్ ఈజ్ యూజ్ జనరల్గా పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పాను స్టార్టింగ్లో, ఇక్కడ 4 టెన్స్ చెప్పాను, దాన్ని ఇప్పటికీ మర్చిపోకండి. సో పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు రావాల్సింది అప్పుడే కంప్లీట్ అయింది. ఎవరైనా పర్ఫెక్ట్ అని ఎప్పుడు అంటారు? పని పూర్తి చేస్తే అంటారు. సో ఒక పని అప్పుడే పూర్తి చేస్తే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. సో పర్ఫెక్ట్ టెన్స్ కంప్లీటెడ్ బిఫోర్ ద సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఒక పని కంప్లీట్ అయితే దాన్ని ఏమంటారు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. 10 o'clock కీవర్డ్స్. 10 o'clock ఇన్ ద క్లాక్ టుమారో, బై 10 రేపు 10 గంటలకల్లా ఒక పని కంప్లీట్ చేస్తాను, 15th May కల్లా ఒక పని కంప్లీట్ చేస్తాను. అలా డెడ్ లైన్లు భయపెట్టి డెడ్ లైన్ పెట్టామంటే ఏం చేయొచ్చు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ కీవర్డ్స్ అన్నింటినీ నేను మళ్ళీ కాంపిటేటివ్ వాళ్ళకి చెప్తాను. మీకు పికింగ్ ద కరెక్ట్ రైట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు, కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అవగాహన కోసం ఇక్కడే చెప్తే బాగుంటుందని ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం, స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే నేను V3 రావాలని చెప్పాను. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ అంటే V3 వచ్చింది. ఎక్కడైనా పర్ఫెక్ట్ ఎత్తకండి, పర్ఫెక్ట్ అనేది V3 వచ్చింది. అండ్ ఆల్సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాను, ఇక్కడ కూడా V3 వచ్చింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే టేబుల్ ఈజీగా గుర్తుంటుంది. వీలైనన్ని ఎక్కువ రకాలుగా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఏ విధంగా మనం మర్చిపోం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ఉంది, విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒకే రకంగా ఉన్న వాటిని పక్క పక్కన పెట్టుకుని డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. కంటిన్యూస్కి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏమొచ్చింది? బి వచ్చింది. అలాగే ఇది పర్ఫెక్ట్ కాబట్టి ఏమొచ్చింది? విల్కి హ్యావ్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్కి హ్యావ్ ఉన్నది. సో ఆ విధంగా ఇక్కడ హ్యావ్ పెట్టుకోండి, ఆబ్జెక్ట్ వచ్చింది. సో అప్లై చేయండి. సబ్జెక్ట్ ప్లేస్లో షీ పెట్టుకుంటాం, విల్ ప్లేస్లో విల్ పెట్టుకుంటాం, హ్యావ్ ప్లేస్లో హ్యావ్ పెట్టుకుంటాం, V3 ప్లేస్లో అక్కడ రాస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం కమ్ రాస్తుంది కాబట్టి షీ విల్ హ్యావ్ రిటర్న్. ఏం రాస్తుంది? లెటర్ రాస్తుంది. సో ఈ విధంగా చేద్దాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం దీంట్లోని. ఇక్కడ చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై 10 o'clock టుమారో. రేపు 10 గంటలకల్లా నేను ఎగ్జామ్ ఫినిష్ చేస్తాను. అండ్ రెండో రకంగా చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ ఫినిష్ ద టార్గెట్ బై 4 PM టుమారో. రేపు 4 PM కల్లా మనం టార్గెట్ని ఫినిష్ చేసేస్తాం, మీరేం వరీ అవ్వకండి. అలాంటి సందర్భాల్లో కూడా ఇది వాడచ్చు. సో ఈ విధంగా ఈ సందర్భాల్లో ఈ టెన్స్ నేర్చుకుంటే జీవితంలో ఎలాంటి సందర్భంలో అయినా మాట్లాడటానికి కలిగిన
నాలెడ్జ్ వచ్చేస్తుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సాధారణంగా వాడడం, అంత ఎక్కువగా వాడడం బట్ వాడతాం. రెండోది ఏంటంటే అవతల వాళ్ళు చెప్పిన అర్థం కావాలంటే మొత్తం అన్ని టెన్స్ మనకి వచ్చి తీరాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐ యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ విల్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఒక యాక్షన్ కొంతకాలం పాటు జరిగి ఫ్యూచర్లోనే ఎండ్ అయ్యేలా ఉంటే దాన్ని ఏమంటారు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడో గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. కీవర్డ్స్ చూడండి. బై 10 AM టుమారో, ఫ్రమ్ 3 PM to 4 PM టుమారో, ఫర్ 2 hours నెక్స్ట్ సండే. సో జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్లో కాంపిటేటివ్ వాళ్ళ కోసం ఇచ్చాను ఇది. అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, దానికంటే ముందు స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడతో టోటల్గా మనం టెన్స్ కంప్లీట్ చేసాం. అండ్ ఇది కూడా రాశారంటే వీలైనంత వరకు నేను ఇంకొకటి చెప్తున్నాను, బాగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు జస్ట్ 9 10s అయినా స్టార్ట్ చేయండి. నేను 12 టార్గెట్ ఇచ్చాను, 12 ఛాలెంజ్ ఇచ్చాను, బట్ 9 చేసిన ఓకే. ఈ లాస్ట్ వదిలేండి ప్రతి దాంట్లో. ఒకవేళ కష్టంగా ఉంటే, ఎంతకీ కష్టంగా ఉంటే ప్రతి దాంట్లో ఫస్ట్ 2 స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటాయి. అలా 8 అయినా చేయండి. సో ఈ విధంగా కంప్లీట్ చేయండి. 6 వస్తాయి అప్పుడు మీకు. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ కామన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కామన్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేస్తే ఏం రావాలి? V1 + ing రావాలి. ఇక్కడ కూడా చూడండి V1 + ing వచ్చింది. సో విల్ హ్యావ్ బీన్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం వాడాల్సింది విల్ హ్యావ్ బీన్. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా కంపేర్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ V1 + ing. సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా వస్తుంది. హ్యావ్ పెడతాం, విల్ పెడతాం. సో షీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సబ్జెక్ట్ ప్లేస్లో షీ పెట్టాం, విల్ హ్యావ్ బీన్ ప్లేస్లో విల్ హ్యావ్ బీన్ పెడతాం. V1 అంటే తామే లెటర్ రాస్తుంది కాబట్టి రైటింగ్ ఏ లెటర్. అలా కాకుండా షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఏం చేస్తుంది? వాచింగ్ టీవీ. అలా కూడా పెట్టచ్చు. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మనం మొత్తం టెన్సెస్ని కంప్లీట్ చేసాం. సో బిగ్ ఛాలెంజ్ ఇది కనుక కంప్లీట్ అయితే చాలా ముందున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఏంటంటే ఇది ఎప్పుడైతే నేర్చుకుంటారో ఛాలెంజ్ ఫినిష్డ్ అని కామెంట్ చేయండి. ఈ కామెంట్ అన్న తర్వాత నేను నెక్స్ట్ ఫినిష్ చేసిన వాళ్ళందరినీ ఇంకొక వీడియోలో నేను మీ కామెంట్స్తో స్టార్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్, స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు బాగా రెస్పాన్స్ అయితే ప్రాక్టీస్ వీడియోస్ చేస్తాను. మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలని దాంతో వీడియోస్ చేస్తాను. దాంతోపాటు కాంపిటేటివ్ ఇంగ్లీష్ మీ వచ్చిన రెస్పాన్స్కి తగ్గట్టు, మీకు నీడ్స్కి తగ్గట్టు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఇంగ్లీష్ మాత్రమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిగతా అన్ని క్లాసెస్ వాళ్ళకి యూజ్ అయ్యేలా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.